రైతులు ఆరుగాలం పండించినటువంటి పంటలు ఒక్క వర్షంతో మరి నీటి పాలైపోయింది. కాబట్టి మిగిలినటువంటి ధాన్యాన్నైనా వెంటనే కొనుగోలు చేయాలి. ఈ ధాన్యాన్ని రేపటికి రేపు కొనుగోలు చేయకపోతే వచ్చే 4 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నట్టుగా పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై మరి స్పందించి వెంటనే కొనుగోలు జరపాలి. మరి హమాలీలను కూడా త్వరితగతిన అవసరమైతే బయట నుంచి ఆయన తెప్పించి మరి వీటిని వెంటనే తరలించాలి ధాన్యాన్ని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన వెంటనే పరిస్థితి చూసి మాకు కూడా చాలా బాధ అయింది. రైతులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు సిద్దిపేట మార్కెట్ యార్డ్లో. కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్నకి ఇక్కడి నుంచే కాల్ చేయడం జరిగింది. మీ ముందే ఫోన్ చేయడం జరిగింది. మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న కూడా డిఎం సివిల్ సప్లైస్ తో కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడినానని చెప్పారు. వారితో మాట్లాడి వెంటనే రేపు పొద్దున కొనుగోలు చేయాలని చెప్పారు. కాబట్టి వారు కూడా మరి కొనుగోలు చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి హరీష్ అన్న గారికి మాట ఇచ్చారని చెప్పారు. కాబట్టి మేము రేపు కూడా మరి మార్కెట్ యార్డ్కి వస్తాం. తప్పకుండా ఈ మార్కెట్ లో ఉన్నటువంటి సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే ఒకవేళ ఇవాళ నానినటువంటి ధాన్యాన్ని కూడా ఎంతో కొంత తరుగు పెట్టుకునైనా సరే మరి కొనుగోలు చేసి వెంటనే తరలించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి వెంటనే చర్యలు చేపట్టాలి. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా సిద్దిపేట మార్కెట్ యార్డుకు వచ్చి పరిశీలించిన పరిస్థితి లేదు. మీరు కూడా వర్షం వచ్చిన 10 నిమిషాల్లోనే మరి విలేకరులు వచ్చిండ్రు, మరి కెమెరామెన్లు వచ్చి అందరు కూడా వచ్చి ఇక్కడ మరి చూస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఒక్క అధికారి కూడా రాకపోవడం చాలా శోచనీయం కనబడుతుంది. మరి ఒక ఏడాది అర్థంలోనే రైతుల పరిస్థితి ప్రభుత్వం ఎట్లా చూస్తుందనేది అప్పటికి ఇప్పటికి తేడా కనబడుతుంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రైతుల పక్షాన ఉంటాం. తప్పకుండా వీరికి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.